అసెంబ్లీలో అంబేద్కర్ గారి యొక్క 125వ జయంతి సందర్భంగా చాలామంది సభ్యులు ఒక స్ఫూర్తిదాయకమైన సందేశాలు ఇచ్చారు. అదే మాదిరిగా కొంతమంది కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేసిన మనకుండే పవిత్రత చాటుకోవడానికి, అంబేద్కర్ గారి పైన మనకుండే గౌరవాన్ని మనం చాటుకోవడానికి ఈరోజు మనం ముందుకు పోయాం. ఈ సందర్భంగా ఈ యొక్క చర్చల్లో పాల్గొన్న వారందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదే మరిగా దిశ ఈరోజు మనందరం ఆలోచించాల్సింది, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉండే వాళ్ళందరూ కూడా దీన్ని క్షుణ్ణంగా కూడా చదువుకోవడమే కాకుండా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళు కానీ, అదే మరి దేశంలో ఉండే ప్రజల్లో కానీ ఒక చైతన్యం రావడం, అంతేకాకుండా స్వాతంత్రం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు పెద్ద ఎత్తున న్యాయం జరిగిందంటే ఆ రోజు ఆ మహానుభావుడు దూరదృష్టితో ఆలోచించి రిజర్వేషన్లు కల్పించడం, అంతేకాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా రాజ్యాంగ స్ఫూర్తితో పోవాలని చెప్పి కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే అనేక ప్రభుత్వాలు వచ్చినా ఇంకా మనం చేయవలసిన పనులు కూడా చాలా మిగిలిపోయినాయి. అదే విషయాలు మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చాలా స్పష్టంగా రాబోయే రోజుల్లో ఏదైతే ఆర్థిక అసమానతలు తగ్గించాలనుకుంటున్నామో దీనికి పూర్తిగా కట్టుబడి ఉంటాం. ఈ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు పూర్తిగా అండగా ఉండి అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి మరొక్కసారి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అదే సందర్భంలో అధ్యక్ష, కొంతమంది సభ్యులు మాట్లాడారు, కొన్ని విషయాలు చెప్పారు. కొంతమంది అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వారిని కూడా ఆదుకోవాలన్నారు. ఇప్పటికే స్కాలర్షిప్లు కానీ, రేషన్ బియ్యం కానీ, పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళు కూడా ఇస్తున్నాం.